బానిస సంఖ్యలను తెంచుకొని అభివృద్ధిని చేసే వారిని గెలిపించుకునే సమయం ఆసన్నమైందన్నారు పసుపులెట్టి సుధాకర్. స్వతంత్ర అభ్యర్థిగా కావలి నుండి పోటీ చేస్తున్న సుధాకర్ అల్లూరు పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. కావలి నియోజకవర్గం నుండి పోటీలో ఉన్న ఇద్దరు రెడ్లు పగలు అర్చుకుంటూ సాయంత్రం అయితే దోపిడీ సొమ్ములు పంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల కోసం ఒకే లారీలో మద్యం తెప్పించి దాచిపెట్టారని ఆయన దుయ్యబట్టారు. బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్టులు కాదని దేశానికి బ్యాక్ బోన్లా నిలిచే కులాలని ఆయన చెప్పారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే తనను గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా దారుల వెంట బారులు తీరిన జనం జై పసుపులేటి నినాదాలతో హోరెత్తించారు. అల్లూరులో రోడ్ షో చేయడం జరిగింది. ప్రజలు భారీ ఎత్తులో వరదలాగా వచ్చి జనసమూహం వచ్చింది. అయితే ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క రాజకీయ వర్గాలు అంటే వాళ్ళ గురించి చెప్పాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకొనినా ఈ రెడ్డి రాజకీయం అనేది ఇక్కడ ఇసుకెత్తిపోయారు జనాలు కూడా, ప్రజలందరూ కూడా. బలహీన వర్గాలంతా కూడా వీళ్ళని తుదిముట్టించాలి, ఇంకొండకూడదు వీళ్ళు అని చెప్పని జనమంతా కూడా స్వతంత్ర అభ్యర్థికైనా సరే మన బీసీల్లో నుంచి వచ్చినటువంటి నాయకుడు ఈయనని ఎలాగైనా మనం గెలిపించుకోవాలని చెప్పని ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి కూడా జనమంతా తండోపతండోలుగా రావడం జరిగింది. ఖచ్చితంగా ఘన విజయం సాధించి ప్రజలకి మంచి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూశారు, ప్రజలే స్వయంగా వాళ్ళే రాసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏమి అభివృద్ధి జరిగింది లేదు. పసుపులేటి సుధాకరు 2019 నుంచి గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానని వచ్చినటువంటి వ్యక్తి ఓడిపోయినా సరే సహాయం మాత్రం చేస్తూ ఉన్నాడు. గెలిపిస్తే న్యాయం చేస్తాడని ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు 95% ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బీసీలంతా కూడా, ఎస్సీలంతా కూడా మొత్తం 95% నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు ఇండిపెండెంట్గా కానీ లేదా పార్టీ నుంచి కానీ బీసీలో నుంచి ఒక వ్యక్తి రావడం అరుదుగా వచ్చారు. కాబట్టి ఎలాగైనా మన ఇంటి మనిషిని, మన బీసీలోంచి నాయకుడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో జనమంతా కూడా ఏకతాటిగా నిలబడి గెలుపుకు ముందుకు తీసుకెళ్తున్నారు.